హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఇవాళ మీ బొచ్చమ్మ ఎక్కడికి వచ్చిందో తెలుసా? తెలుసా? మీకు ఎట్లా తెలుస్తుంది? నేనే కదా చెప్పాలి. కమ్ కమ్, ఇక్కడ మెను ఇదేనా? చికెన్ బోన్ టిక్కాట, చికెన్ బోన్స్ ఒకటి, బోన్లెస్ ఒకటి చెప్పుకుంటా. ఇందుకి బెట్ ఎవరితో అనుకుంటున్నారా? మా తమ్ముడితో అయితే కాస్తున్నా. తెలుసు కదా ఫస్ట్ ఎవరు గెలుస్తారో? నేనే. ఓకేనా? ఫస్ట్ చెప్దాం. బోన్స్ తో ఉన్నది, బోన్లెస్ కూడా. అవి రెండు ఇవి రెండు, అవి రెండు ఇవి రెండు. ఇవి మాకే, ఇవి మాకే. మంచిగా బొగ్గల పైన పెట్టుకొని చక్కగా కాలుస్తున్నారు. ఇప్పుడంటే ఈ స్టైల్ వచ్చింది కానీ నాన్న చక్కగా కోడి పందాలకు వెళ్ళి మంచిగా చికెన్ నిప్పులు పెట్టదే పొయ్యిలు ఉంటాయి కదా, మంట వేసి మంచిగా చక్కగా కాల్చి తాటాకులతో ఆకులతో మంచిగా దాన్ని చుట్టి తీసుకొచ్చి ఇచ్చేవాడు. తింటే మాత్రం సూపర్ అసలు. కానీ ఇప్పుడంటే ఇంకా ఇది వరకు రోజుల్లో అట్లా చెయ్యట్లేదు కాబట్టి ఏదో మొత్తానికి ఇట్లా పాత విషయాలను అయితే గుర్తు చేస్తున్నారు వీళ్ళు. చూద్దాం ఎవరు గెలుస్తారో ఏందో. చక్కగా చాలా పెద్ద పెద్ద నిప్పులు ఉన్నాయి. ఒక ప్లేట్ లో 3 కలిపి 2 ప్లేట్లలో పెట్టండి. ఒకటి అట్లా ఉంచండి, తర్వాత తీసుకుంటా. ఒక 5 minutes టైం పెట్టుకోమా. ఆ టైంలో ఎవరు ఫాస్ట్ గా తింటారో చూద్దాం. మాక్సిమం నేనే గెలుస్తాలే, నేనే గెలుస్తా. నాకే ఆనియన్స్ ఎక్కువ వచ్చాయి. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. తనని మామూలు స్థితికి తీసుకురావాలని. కాదు, యూట్యూబ్ అండి. యూట్యూబ్ స్టార్ట్ చేసావా? ఫస్ట్ అయితే మా చేతిలోకి గుమగుమలాడే చికెన్ టిక్కాలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కాస్ట్ ఎంత? ఇదా 2 plates 50-60 ఉంది. 50 2 plates 100 rupees అయ్యే. సో అయితే మనం ఇప్పుడు టైమర్ పెట్టుకున్నాం. 2 seconds. సార్ ఏంటి సార్ అది? 2 seconds. 2 minutes. 2 minutes. 2 నిమిషాల్లో 2 plates ఉన్నాయి. పీసెస్ అయితే పెద్దగా ఉన్నాయి. నేనైతే తినలేను మనకి చికెన్. సో చూద్దాం. టైమర్ అయితే స్టార్ట్ చేసేద్దాం మనం. గెలుస్తాడంటారా? గెలవనిస్తానంటారా? ఆనియన్స్ నీకే ఎక్కువ వచ్చినట్టుకున్నాయి. మనం లెమన్ పిండి వేద్దాం. కాదు, 2 ఈక్వల్ గా లేవు. సరే తీసుకున్నా, ఇచ్చాక ఏదైనా పర్లేదు. ఎక్కువ కింద ఉన్నాయి చూడు, సమానంగా రాలేదు ఇవి. సరే, మనకి పుల్లలు గట్టే ఏం అవసరం లేదులే గాని బోన్స్ కూడా ఉన్నాయి. అయితే మరి బోన్స్ పెద్ద ఏం తినాం కాబట్టి మొహం పగిలిపోద్ది. అంత తినమాట కదమ్మా, మొత్తం 2 కలిపి కుమ్మాలి. మరి అంత స్పైసీ కాదు, స్పైసీ అయితే ఉంది. ఆనియన్స్, లెమన్ సాస్, టూత్ పిక్ ఇచ్చా. సో గైస్ 1 minute అయిపోయింది, ఇంకా 1 minute ఉంది కానీ కంప్లీట్ అవ్వదు. ఇక్కడ అట్లా చెప్పుకుంటూ వస్తాడు. నా వ్యవసాయం మొత్తం గేమ్ లేనట్లు నేనే విన్నరని. దొమ్మలేం వదలకూడదు నువ్వు.
మొత్తం పిండి పిండి చేయాలి. పీసెస్ అయితే పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకి తినడానికి అయితే ఇంపాసిబుల్ అవుతుంది. మరి ఇంకోటి పై ఇది స్కిన్లెస్ అయితే కాదు, స్కిన్ కూడా అడ్డు ఉంది. అయిపోయిందా? ఓ మై గాడ్. ఇద్దరం కలవలేదు ఇంకా, ఇద్దరం అవుట్. కానీ టేస్ట్ బాగుంటుంది. వేడే 1, 2, 3, 4. అయ్యో ఒక పీస్ సో ఎక్స్పాండింగ్ ఫర్ 2 minutes ఓవర్. కానీ అబ్బాయిలు ఎక్కువ బాగా తింటారు కాబట్టి బయట ఫుడ్ వాళ్ళే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది కదా. 90% అసలు బయట ఫుడ్ ఎక్కువ ఉంది కదా. 90% అసలు బయట ఫుడ్ ఓకే, మరి ఇంకెలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మీకు లైట్ గా లేట్ సాస్ చేయకుండా వేసుకొని నిమ్మకాయ పిండుకొని పైన ఉల్లిపాయలు జస్ట్ ఇలాగా 2 స్లైస్ వేసుకొని ఒక చికెన్ పీసుకొని అలా సాస్ పెట్టుకొని అలా పెట్టేసుకోవాలి అంతే. ఎలా తినాలంటే ఎవర్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇద్దరం టైం ఎవరు గా రెండు వెళ్ళలేదు పీసులు టైం కి. ఏం కాదు, టైం అయిపోయి చాలా సేపు అవుతుంది అక్కడ. కాకపోతే తన్నే విన్నరు, ఎందుకంటే నా 5 పీసెస్ ఉన్నాయి, తనేమో 4 ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ వీడియోలో ఆ పెట్టుకున్న టైం కి అయితే రీచ్ అవ్వలేదు మేము. సో అందుకని ఇంకొక తమ్ముడితో అయితే యాడ్ అవుతున్నాను. సరే, ఇప్పుడైనా నేను గెలుస్తానేమో అని ట్రై చేద్దాం. నేను మాట్లాడుతుంటే అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాడు. కానీ మనకి ఇలాంటి ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా ఏంద్రా తెప్ప పెట్టుకుని తినేస్తున్నా. ఇప్పుడు కూడా సేమ్ 2 seconds 2 minutes 6 నిమిషం చాలే నువ్వు తినడానికా? అబ్బో, పోజు కొడుతున్నాడు. సరిపోతుంది అంటే చూద్దాం. ఓకే. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. దొమ్మిరుక్కున్నా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ అద్భుతం అమోఘ. ఆగు, పిల్లలు దుమ్ములు రాకుండా ఉంటే చక్కగా తినేస్తున్నారు అన్ని. కుక్కలు చూడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా తిరిగిలేదు. అందరూ నా పేరు కామెంట్ చేయండి, నేనే విన్నొత్తారని. నోరు పెద్ద తిరుగుంటు కదా. రాసి పెట్టుకుంటే విజయం నాదే. ఆఖరి మొక్క నాకేమండి కూడా నేనే విన్ను. అదే దుమ్మేం ఉండకూడదు. అయింది ఇక్కడ పక్క. దుమ్మేం ఉండకూడదు. అసలు ఏమంటాం నేనే గెలిచాను. నా పేరు రాసి పెట్టుకున్నందుకు మీకు విజయం వచ్చింది. అయిపోయింది, అంత సీన్ ఏం లేదు. బోన్లెస్ వచ్చేసి ఉంటది కదా. స్టార్ట్ చేద్దాం. मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసా. ఏమన్నా ఛాలెంజెస్ కావాలంటే కనుక కామెంట్ చేసేయండి, ఖచ్చితంగా ట్రై చేస్తాం. ట్రై చేయడం చేస్తాం. ఓకేనా, బాయ్ బాయ్.